मॉर्निंग चिल्ड्रन, हाउ आर यू? అందరూ బాగున్నారా? आप सभी अच्छा है? మనం ఇంతకుముందు క్లాస్లో ఏం నేర్చుకున్నాం? ఆల్రెడీ రివిజన్ చేస్తాం. మనకి 4 లెసన్స్ కంప్లీట్ అయినాయి. 4 లెసన్స్ కూడా మనం రివిజన్ చేస్తాం. లాస్ట్ క్లాస్ తోటి రివిజన్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఈరోజు మనం న్యూ లెసన్ స్టార్ట్ చేస్తాం. ఈరోజు క్లాస్లో మనం న్యూ లెసన్ స్టార్ట్ చేద్దాం. అయితే మీకు ఒక పిక్చర్ చూపిస్తుందో చూడండి. ఈ పిక్చర్ ఏంటి? మీ అందరికీ తెలుసు కదా, ఇది బాగా ఏంటి పిక్చర్? ఎస్, హౌస్ ఆర్ హోమ్. అవునా? ఈ హౌస్ని మనం హిందీలో ఏమంటాం? ఘర్. ఏమంటాం? ఘర్. ఈరోజు మనం నేర్చుకునే లెసన్ మనం ఈ పిక్చర్కి సంబంధించింది. ఈ పిక్చర్ ఏంటి? హౌస్ని మనం హిందీలో ఘర్ అంటాం. అవునా? ఘర్. ఇప్పుడు మీరు అందరూ కూడా క్లాస్ లెసన్ ఎక్కడ ఉండి వింటున్నారు? మీ ఇంట్లో ఉండి వింటున్నారు. అవునా? మీ ఇంట్లో ఉండి వింటున్నారు. అవునా? आप अपने घर में हैं, हाँ या नहीं? हाँ, आप सभी अपने अपने घर में हैं. సో ఈ రోజు మన లెసన్ నేమ్ కూడా మేరా ఘర్. 5th లెసన్ నేమ్ వచ్చేసి ఏంటి? మేరా ఘర్, నా ఇల్లు. మేరా ఘర్. ఓకే, కనిపిస్తుందా? ఈరోజు మన లెసన్ యొక్క నేమ్ ఏంటి? మేరా ఘర్, నా ఇల్లు. ఓకే, ఈరోజు మనం ఈ లెసన్ గురించి చదువుకుందాం. చూడండి, మీ అందరికీ టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళంతా కూడా టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్ 17. पेज नंबर 17. 5th लेसन, 5वां पार्ट का नाम मेरा घर, माई होम. ओके, चलिए. यह मेरा घर है, यह मेरा घर है. फर्स्ट लेसन फर्स्ट लाइन लो फर्स्ट वर्ड सेंटेंस వచ్చేసి यह मेरा घर है. చూడండి, यह मेरा घर है, ఇది నా ఇల్లు. मैं इस घर में, నేను इस घर में, ఈ ఇంట్లో अपने माता पिता और बहन के साथ रहता हूँ. इस घर में అంటే ఈ ఇంట్లో मैं अपने माता पिता, నేను నా అమ్మ నాన్న, और बहन के साथ रहता हूँ, నేను మా ఇంట్లో మా అమ్మ నాన్న అలాగే ఇంకా అక్కతో పాటు కలిసి ఉంటున్నాను. मेरा घर एक बड़ा और सुंदर घर है. మా ఇల్లు ఏక్ బడా, ఒక పెద్ద మరియు సుందర్ ఘర్ హై, అందమైన ఇల్లు. వాళ్ళ ఇల్లు అంట చాలా అందమైన ఇల్లు అంట, అలాగే చాలా పెద్దది కూడా అంట. పెద్ద ఇల్లు ఇంకా అందమైన ఇల్లు. मेरे घर में परिवार की आवश्यकता के अनुसार विभिन्न कमरे हैं. मेरे घर में, మా ఇంటిలో పరివార్ అంటే ఆ కుటుంబ సభ్యులు, ఆ కుటుంబంలో తను ఒక్కడే కాదు కదా, ఇంకా మిగిలిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న అక్క వాళ్ళందరూ కలిపి మొత్తం అందరినీ కలిపి కుటుంబం అంటారు. ఆ కుటుంబాన్ని పరివార్ అంటారు. మేరే ఘర్ మే పరివార్ కి ఆవశ్యకతకే అనుసార్ అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ అవసరాలను బట్టి విభిన్న కమరే హై, రకరకాల గదులు ఉన్నాయంట. కమరే అంటే రూమ్స్, కమరా అంటే రూమ్, కమరే రూమ్స్, చాలా రూమ్లు ఉన్నాయంట. बैठक में हम अपने घर आने वाले मेहमानों को बैठाकर उनका आदर सत्कार करते हैं. बैठक, మీకు పిక్చర్ కట్ సైడ్ కనిపిస్తుంది, ఇక్కడ రాస్తున్నా చూడండి. बैठक అంటే డ్రాయింగ్ రూమ్ అంటే మనం హాల్ అంటాం కదా. అందరూ ఎవరైనా మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళు వస్తే వాళ్ళని కూర్చోబెడతాం కదా, ఆ రూమ్ అనమాట. చూడండి, బైఠక్ మే అంటే ఆ డ్రాయింగ్ రూమ్లో హమ్ అప్నే ఘర్ ఆనే వాలే, మేము మా ఇంటికి వచ్చినటువంటి మెహమానోంకో, గెస్ట్, మెహమాన్ అంటే గెస్ట్, మెహమాన్ మెహమాన్ అంటే గెస్ట్ అనమాట. మెహమానుకో వచ్చినటువంటి అతిథుల్ని, గెస్ట్లని బయటాకార్ కూర్చోబెట్టి
ఉన్కా ఆదర్ సత్కార్ కర్తే హై, వాళ్ళకి మర్యాదలు చేస్తాము. నెక్స్ట్ సోనే కే లియే, సోనే నిద్రపోవడం. సోనా అంటే 2 మీనింగ్స్ ఉంటాయి, గోల్డ్ అని ఉంటుంది, నిద్ర అని ఉంటుంది. సో సోనే కే లియే నిద్రపోవడం కోసం శయన్ కక్ష హై, స్లీపింగ్ రూమ్. మనం పడుకోవడానికి వాడే రూమ్ని ఏమంటాం, బెడ్రూమ్ అంటాం కదా, అదనమాట శయన్ కక్ష. దీన్ని ఏమంటారు, పడుకోవడానికి వాడే రూమ్ని శయన్ కక్ష. शयन कक्ष है, सोने के लिए शयन कक्ष है. मैं और मेरी बहन पढ़ने लिखने के लिए, मैं और मेरी बहन నేను మా అక్క పढ़ने लिखने के लिए చదువుకోవడం రాసుకోవడం కోసం అధ్యయన్ కక్ష का प्रयोग करते हैं. అధ్యయన్ కక్ష అంటే స్టడీ రూమ్. అధ్యయన్ కక్ష అంటే ఏంటి, స్టడీ రూమ్. అధ్యయన్ అధ్యయన్ కక్ష స్టడీ రూమ్ అన్నమాట, చదువుకోవడానికి వాడతారు. తను వాళ్ళ అక్క ఏం చేసి ఎక్కడ చదువుకుంటారు, స్టడీ రూమ్లో చదువుకుంటారు. స్టడీ రూమ్ని హిందీలో అంటాం అధ్యయన్ కక్ష. मेरी मैं और मेरी बहन पढ़ने लिखने के लिए अध्ययन कक्ष का प्रयोग करते हैं. నేను మా అక్క చదువుకోవడం కోసం స్టడీ రూమ్ని యూజ్ చేసుకుంటాం. मेरी माताजी भोजन पकाने के लिए रसोई घर का प्रयोग करती हैं. रसोई घर, రసోయి ఘర్ అంటే కిచెన్, కిచెన్ రూమ్, వంట చేసే రూమ్ అనమాట. మనం అందరం వంట చేయడానికి వేరే రూమ్ ఉంటుంది కదా అందరి ఇళ్ళల్లో కూడా, అది కిచెన్ అంటాం. అవునా, కిచెన్లో మమ్మీ అందరి కోసం, ఇంట్లో ఉండేటువంటి మెంబర్స్ అందరి కోసం వంట చేస్తుంది. అవునా, ఇక్కడ కూడా వాళ్ళ మమ్మీ కూడా అలాగే చేస్తుంట. మేరీ మాతాజీ భోజన్ పకానే కే లియే, మా అమ్మగారు భోజన్ పకానే కే లియే భోజనాన్ని వండడం కోసం రసోయి ఘర్ కా ప్రయోగ్ కర్తీ హై, ఆ కిచెన్ రూమ్ని వాడతారు. నెక్స్ట్ మేరీ మాతాజీ, మాతాజీ అంటే అమ్మ, మేరీ మాతాజీ మా అమ్మగారు హమ్ సబ్కే లియే మా అందరి కోసం రోజ్ ప్రతిరోజు తరహ్ తరహ్కే రకరకాలైనటువంటి స్వాదిష్ట వ్యంజన్ పకాతి హై రుచికరమైనటువంటి పదార్థాలని తయారు చేస్తారు. హమ్ సబ్ మేమందరం కూడా భోజన్ కక్ష మే बैठकर उन स्वादिष्ट व्यंजनों को खाने का आनंद लेते हैं. ఇక్కడ చూడండి, హమ్ సబ్ మేమందరం కూడా భోజన్ కక్ష, భోజన్ కక్ష. మీకు ఇక్కడ రాసే వర్డ్స్ కనపడుతున్నాయా, కరెక్ట్గా అయిపోయింది కదా, ఇటు సైడ్ రాస్తాను చూడండి. భోజన్ కక్ష, భోజన్ కక్ష అంటే డైనింగ్ రూమ్. భోజన మనం డైనింగ్ టేబుల్ వేసుకొని అక్కడ ఫుడ్ తింటాం కదా, టేబుల్ మీద పెట్టుకొని భోజనాలు చేసే రూమ్ అనమాట, దాన్ని డైనింగ్ రూమ్ అంటాం. ఓకే, భోజన్ కక్ష మే బయట డైనింగ్ రూమ్లో కూర్చొని ఉన్ స్వాదిష్ట వ్యంజనంకో ఆ రుచికరమైనటువంటి పదార్థాలని ఖానేకా ఆనంద్ లేతే హై తింటూ ఆనందంగా ఉంటాము, ఆనందిస్తాము. ఆ రుచికరమైన పదార్థాలను తింటూ వాళ్ళు ఆనందిస్తారంట. ఓకే, నెక్స్ట్ చూడండి. సెకండ్, హమ్ స్నాన్ కర్నే కే లియే మేము స్నానం చేయడం కోసం స్నాన్ ఘర్, స్నాన్ ఘర్, స్నాన్ ఘర్ అంటే బాత్రూమ్. स्नान घर बाथरूम, स्नान घर और शौचालय से निवृत्ति होने के लिए शौचालय का प्रयोग करते हैं. शौचालय निवृत्ति, निवृत्त होने के लिए అంటే మన టాయిలెట్, బాత్రూమ్ అంటే స్నానం చేస్తాం కదా, 1 or 2కి వెళ్ళడానికి యూజ్ చేసేదాన్ని టాయిలెట్ అంటారు. అవునా, దాన్ని ఏమంటారు ఇక్కడ హిందీలో శౌచాలయ్. शौचालय टॉयलेट, शौचालय అంటే టాయిలెట్ అన్నమాట. टॉयलेट का प्रयोग करते हैं, शौचालय का प्रयोग करते हैं. ओके,
ఇక్కడికి వచ్చేసరికి చూడండి, ఇక్కడ ఏమైనా స్నానం చేయడానికి బాత్రూము, అలాగే शौचालय से निवृत्त होने के लिए शौचालय प्रयोग करते हैं, టాయిలెట్ ని యూజ్ చేస్తారు. ఓకే, ఇక్కడికి ఎన్ని రూమ్స్ వచ్చినాయి చూడండి. ఒక ఇంటిలో ఎన్ని రూమ్స్ ఉన్నాయి? బయటకు शयन कक्ष, अध्ययन कक्ष, रसोई घर, भोजन कक्ष, स्नान घर, शौचालय. అవునా? చూడండి, బయటకు అంటే డ్రాయింగ్ రూమ్, రసోయి घर అంటే కిచెన్ రూమ్, మెహమాన్ అంటే ఇది జస్ట్ ఇది రూమ్ కాదు. शयन कक्ष అంటే బెడ్రూమ్, अध्ययन कक्ष స్టడీ రూమ్, भोजन कक्ष डाइनिंग रूम, स्नान घर बाथरूम, शौचालय टॉयलेट. 1 2 3 4 5 6 7 రూమ్స్ వచ్చింది. అవునా? వీటన్నిటికీ కూడా ఇవన్నీ కూడా రకరకాల రూమ్స్ అన్నమాట. ఓకే, విభిన్న కమరే हैं. नेक्स्ट, हमारे घर के सामने एक सुंदर उद्यान है. हमारे घर के सामने, మా ఇంటి దగ్గరికి ఏక సుందర్ ఉద్యాన్ హై, ఒక అందమైన గార్డెన్ ఉందంట. వాళ్ళకి ఇంటి దగ్గర ఏముంది? ఒక గార్డెన్ ఉంది. ఉస్మే, దానిలో అనేక ప్రకారకే, రకరకాలైనటువంటి పేడ్ పౌదే హై, చెట్లు మొక్కలు ఉన్నాయంట. హమారే ఉద్యాన్ మే రంగు బిరంగే ఫూల్ ఖిల్తే హై, మా ఉద్యానంలో, మా గార్డెన్లో రంగురంగుల పూలు పూస్తాయి. ఉన్ ఫూలోం పర్ రంగు బిరంగి తితలియాం, ఆ పువ్వుల మీద రంగురంగుల తితలియాం, తితలియాం అంటే ఏంటి? బటర్ఫ్లైస్ మండరాతి రహతి హై, వాటి మీద గుండ్రంగా తిరుగుతూ ఎగురుతూ ఉంటాయంట. మై ఔర్ మేరీ బెహన్, నేను అలాగే మా అక్క, ఫూలోం పర్ మండరాతి తతలియోంకో, ఆ పూల మీద ఎగురుతూ ఉన్నటువంటి బటర్ఫ్లైల్ని దేఖ్కర్, చూసి బహుత్ ఖుష్ హోతే హై, చాలా ఆనందపడుతూ ఉంటాము. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఎగిరే బటర్ఫ్లైని పట్టుకుంటారా? పట్టుకోరు. అవి అలా గుండ్రంగా పువ్వుల మీద గుండ్రంగా తిరుగుతూ ఎగురుతూ ఉంటే వాటిని చూసి వీళ్ళిద్దరూ కూడా ఆనందపడతారంట. నెక్స్ట్, హమ్ అప్నే ఉద్యాన్ మే జూలా భీ ఝూల్తే హై, అలాగే వాళ్ళ ఉద్యానవనంలో అంటే వాళ్ళ గార్డెన్లో ఒక ఉయ్యాల కూడా ఉందంట, స్వింగ్, దాన్ని వాళ్ళిద్దరూ ఊగుతూ ఉంటారంట. నెక్స్ట్ పేజ్ నెంబర్ 18 తీయండి. పేజ్ నెంబర్ 18లో ఇక్కడ నెక్స్ట్ పేజ్ నెంబర్ 18, हम अपने घर को हमेशा साफ स्वच्छ रखते हैं, మేము మా ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటాము. ఆ ఇల్లు ఎప్పుడు కూడా క్లీన్గా ఉంచుతారంట. క్యోంకి, ఎందుకంటే సాఫ్ స్వచ్ఛ ఘర్, పరిశుభ్రమైనటువంటి ఇల్లు, పరివార్కే సదస్యంకో, ఆ ఇంటిలో ఉండేటువంటి సభ్యుల్ని బీమారియోంసే ముక్త రహతా హై, జబ్బుల బారిన పడకుండా చేస్తుందంట. పరిశుభ్రంగా ఉండే ఇల్లు వలన ఏంటి ఉపయోగం అంటే ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులు ఎవరు కూడా జబ్బుల బారిన పడకుండా ఉంటారు, వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. హమారా ఘర్ ఏక్ ఆదర్శ్ ఘర్ హై, మా ఇల్లు ఒక ఆదర్శమైనటువంటి ఇల్లు. ఓకే, ఇది లెసన్ అమ్మా. నేను ఒకసారి మళ్ళా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళ కోసం ఇక్కడ నేను చూపిస్తూ చదువుతాను, చూడండి. ఇది చూడండి, వీళ్ళందరూ కూర్చున్నారు కదా, ఇది బయటక్ అంటే డ్రాయింగ్ రూమ్ అనమాట. ఇలా వచ్చిన గెస్టుల్ని ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి టీలు కాఫీలు అవి అందిస్తారనమాట, ఇస్తారు, వాళ్ళకి మర్యాదలు చేస్తారు. దాన్ని బయటక్ అంటారు, డ్రాయింగ్ రూమ్. ఓకే, ఇక్కడ నుంచి నేను చదువుతున్నా చూడండి. యహ్ మేరా ఘర్ హై, మై ఇస్ ఘర్ మే अपने माता पिता और बहन के साथ रहता हूँ. मेरा घर कनिपिस्तुंदा? एक बड़ा और सुंदर घर है. मेरे घर में परिवार की आवश्यकता के अनुसार विभिन्न कमरे हैं. बैठक में हम अपने घर आने वाले मेहमानों को बैठाकर उनका आदर सत्कार करते हैं. सोने के लिए शयन कक्ष है. मैं और मेरी बहन पढ़ने लिखने के लिए अध्ययन कक्ष का प्रयोग करते हैं. मेरी माताजी भोजन पकाने के लिए रसोई घर का प्रयोग करती हैं. मेरी माताजी हम सबके लिए रोज तरह तरह के स्वादिष्ट व्यंजन पकाती हैं. हम सब भोजन कक्ष में बैठकर उन स्वादिष्ट व्यंजनों को खाने का आनंद लेते हैं.
हम स्नान करने के लिए स्नान घर और शौचादि से निवृत्त होने के लिए शौचालय का प्रयोग करते हैं। हमारे घर के सामने एक सुंदर उद्यान है, उसमें अनेक प्रकार के पेड़ पौधे हैं। हमारे उद्यान में रंग बिरंगे फूल खिलते हैं, उन फूलों पर रंग बिरंगी तितलियां मंडराती रहती हैं। मैं और मेरी बहन फूलों पर मंडराती तितलियों को देखकर बहुत खुश होते हैं। हम अपने उद्यान में झूला भी झूलते हैं। नेक्स्ट वन, हम अपने घर को हमेशा साफ स्वच्छ रखते हैं, क्योंकि साफ स्वच्छ घर परिवार के सदस्यों को बीमारियों से मुक्त रखता है। हमारा घर एक आदर्श घर है। ఇక్కడ చూసారు ఈ పిక్చర్లో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ రూమ్ని చక్కగా బుక్స్, ఆ బాబు బుక్స్ చదువుతున్నాడు, అమ్మాయి కింద నేలని క్లీన్ చేస్తూ ఉంది, అవునా? సో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ రూమ్, వాళ్ళ హౌస్ని చాలా నీట్గా ఉంచుకుంటారంట. మీరందరూ కూడా మీ ఇంటిని అలా నీట్గా ఉంచుతారా? అలా ఎప్పుడు కూడా మనం మన ఇంటిని, ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను కూడా నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే మనకి ఎటువంటి రోగాలు అవి రాకుండా మనం హెల్తీగా ఉంటాం. ఓకే, మీరందరూ ఏం చేయాలంటే ఈ లెసన్ని మీరు ఫుల్గా చదవండి. ఈ నెక్స్ట్ క్లాస్లో నేను దీనిలో నుంచి కొన్ని చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, వాటన్నిటికీ మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు మీకు నేను చిన్న ఎస్టీ లాగా పెడతాను, నేను క్వశ్చన్స్ రాసి మీకు పంపిస్తా. మీరు ఆ ఆన్సర్స్ రాసి నాకు మళ్ళీ వాట్సాప్లో పంపాలి. కాబట్టి అది నేను నెక్స్ట్ క్లాస్లో చేస్తాను. మీకు క్వశ్చన్స్ మామూలుగా అడిగి ఆ తర్వాత నేను గ్రూప్లో కూడా పెడతాను. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మీరు ఈ లెసన్ మొత్తం కంప్లీట్గా చదవండి. ఓకే, సో టుడే క్లాస్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ.